నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో కేబినెట్ సమావేశం, భూముల బదిలీపై కేబినెట్లో కీలక చర్చ. సైబర్ మోసాలపై ఈసీఐ అలర్ట్, నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హైలైట్, ఎర్రకోట చుట్టూ బహుళాంచెల భద్రతా ఏర్పాటు. అసలు ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. పసిరి ప్రియులకు గుడ్ న్యూస్, బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,890 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1,40,150 రూపాయలకు నమోదైంది. ఇక కిలో వెండి ధర 5,000 మేర తగ్గి 2,55,000 రూపాయలకు చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. పసిరి ప్రియులకు గుడ్ న్యూస్, బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,890 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1,40,150 రూపాయలకు నమోదైంది. ఇక కిలో వెండి ధర 5,000 మేర తగ్గి 2,55,000కు చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో సుమారుగా 1000 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోనూ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలను మరింత పెంచారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో సుమారుగా 1000 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలను మరింత పెంచారు. తెలంగాణ కేబినెట్ కీలక భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వివిధ శాఖల పరిధిలో ఉన్న భూములను టీజీఐఎస్సీకి బదిలీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు 22A భూముల విషయంలో నెలకొన్న సందిగ్ధత, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే మెట్రో టేక్ ఓవర్కు అవసరమైన నిధుల సమీకరణ, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. సీఎం విదేశీ పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ కీలక భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. వివిధ శాఖల పరిధిలో ఉన్న భూములను టీజీఐఏసీకి బదిలీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు 22A భూముల విషయంలో నెలకొన్న సందిగ్ధత, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత పైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అలాగే మెట్రో టేక్ ఓవర్కు అవసరమైన నిధుల సమీకరణ, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడం వంటి పలు అంశాలపైన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. సీఎం విదేశీ పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీఐ పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్ కార్డు తిరస్కరణకు గురైందంటూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత మెసేజ్లు పంపుతున్నారని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కోసం ₹5 చెల్లించాలంటూ లింకు పంపుతున్నట్లు ఈసీఐ దృష్టికి వచ్చింది. ఈ లింకులను క్లిక్ చేసి బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈసీఐ పేరుతో వచ్చే నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్ కార్డు తిరస్కరణకు గురైందంటూ సైబర్ నేరగాళ్లు మోసపూరిత మెసేజ్లు పంపుతున్నారని వారు హెచ్చరించారు. సమస్య పరిష్కారం కోసం ₹5 చెల్లించాలంటూ లింకులు పంపుతున్నట్లుగా ఈసీఐ దృష్టికి వచ్చింది. ఈ లింకులను క్లిక్ చేసి బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఖమ్మం నగరంలో యువకుడు దారుణ హత్య కలకలం రేపింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులగుట్ట సమీపంలో 2 యువకుల మధ్య జరిగిన ఘర్షణలో దండేటి శ్రీనాథ్ అనే 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అదే ప్రాంతానికి చెందిన వేముల మధుతో శ్రీనాథ్కు గొడవ జరగగా మధు కత్తితో దాడి చేసినట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో 2 రోజుల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వేరువేరు ఘటనలో 3 విద్యార్థులు తీవ్రంగా అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులతోటి విద్యార్థులు వాటిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సంతోష్, నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డికి చెందిన 17 ఏళ్ల సాయితేజ, గాంధారి మండలం గుర్జాల్ తాండాకు చెందిన 15 ఏళ్ల దివ్య ఈ ఘటనలో ఉన్నారు. ప్రస్తుతం 3కి చికిత్స కొనసాగుతుండగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. అనకాపల్లి జిల్లా తుమ్మలపాల గ్రామంలో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవయవదానం చేసిన స్వర్గీయ మళ్ళా యోగి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని అంకితం చేస్తూ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో ఉచిత కంటి దంత పరీక్షలతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల విద్యార్థులు గ్రామస్తులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గౌరీ యూత్కు చెందిన యువకులు ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలు అందించారు. ఆర్కా ఫౌండేషన్ తుమ్మలపాల వాళ్ళు తీసుకుని ఇనిషియేటివ్ నిజంగా అప్రిషియేట్ అని చిన్న ఆర్ట్గా చూసి మంచి నిర్ణయం తీసుకోవడం బాగా మనోహర్
సో ఆ చిన్నపిల్లల్ని మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. ఆర్గాన్ డొనేషన్ స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన తాలూకా స్మృతుల్ని యూత్ అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని యూత్లు కలిపి కూడా ఈ కార్యక్రమాన్ని కుటుంబాల్లో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి బాల మనోహర్ దాస్. సో ఆ చిన్నపిల్లల్ని మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. ఆర్గాన్ డొనేషన్ స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన తాలూకా స్మృతుల్ని యూత్ అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కేసుపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 ప్రభుత్వాలు మారినా సునీతకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ లాభాల కోసం వివేకానందరెడ్డి హత్య కేసును ఇరు పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. హత్య కేసులో దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో డిఎస్సి అంశంపైన రఘువీరారెడ్డి స్పందించారు. అక్రమాలు నిజంగా జరిగి ఉంటే వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని, దశాబ్దాలుగా జరుగుతున్న డిఎస్సి వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలియజేశారు. తర్వాత జగన్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ ఉంటుంది. ఇన్ని రోజులైనా అది ఆలస్యం చేయడం అనేటువంటి బాధ కలిగించేటువంటి ఒక మంచి లీడర్ అతను, చాలా నిజాయితీగా ఉన్నటువంటి లీడర్. దాని మీద రాజకీయమైనటువంటి లాభాలకు ఇరువురు వాడుకుంటున్నారు, కానీ అది యాక్చువల్ గా ఏం జరిగింది అనేటువంటి నిర్దేశించడంలో లేట్ అవుతుంది. అది నాలాంటి వానికి మేమందరూ కూడా కలిసి ఉన్నాము, కలిసి పనిచేసాము కాబట్టి అది నాకు బాధ కలిగించేటువంటి రాజకీయ పబ్బం. దాన్ని అడ్డం పెట్టుకొని చూసుకో. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.